అప్పుడు 2 డైనోసార్లు బాక్స్ ఆఫీస్ ని ధ్వంసం చేశాయి. ఇప్పుడు 2 మాసెస్ కలిపి ఏం చేయబోతున్నాయో నాకైతే అసలు అర్థం కావట్లేదు. చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ అన్నకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇంత సన్నం అయిపోయాడు అనుకుంటున్నారు. కానీ రీసెంట్ గా కళ్యాణ్ రామ్ గారు దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. సినిమా కోసమే ఏదైనా మేము డ్రాగన్ బాక్స్ ఆఫీస్ వేట అయితే రేపు మొదలవబోతుంది. అంటే April 22 ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ బాక్స్ ఆఫీస్ వేట షురూ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ గుడ్ న్యూస్ ని ఇమీడియట్ గా షేర్ చేయండి. ఈ సినిమా కోసం 14 కేజీలు తగ్గారు. RRR మూవీ కోసం ఆల్మోస్ట్ చాలా బల్క్ అయిపోయారు. 14 కేజీలు తగ్గడం అంటే చాలా చాలా కష్టం. దాన్ని షెడ్డింగ్ అంటారు అనమాట. జూనియర్ ఎన్టీఆర్ అన్నలా నువ్వు కూడా షెడ్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, లుక్స్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలో చెప్తాను. కానీ ఫస్ట్ అయితే ఈ వీడియోకి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంత మంది చూస్తున్నారు ఒక లైక్ చేసి ఫాలో అయిపోండి ఇలాంటి ఫిట్నెస్ టిప్స్ కోసం. సమ్మర్ లో ఎవరైనా షెడ్డింగ్ చేయాలనుకుంటే నెంబర్ 1 రూల్ ఏంటంటే హైడ్రేషన్ ఉండాలన్నమాట. సమ్మర్ లో బాడీ అనేది ఎక్కువ డిహైడ్రేట్ అయిపోద్ది, బాడీ ఫెటిక్ ఎక్కువ అయిపోతుంది. లో క్యాలరీ డైట్ ఫాలో అయినప్పుడు లుక్స్ పోతాయి. కానీ ఇక్కడ ఎన్టీఆర్ అన్న లుక్స్ చూసారా ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? మంచినీళ్ళ కోసం అంటే వాటర్ తాగడానికి 3 లక్షలు ఖర్చు పెడతారంట నెల. అంటే అంత క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ వాటర్ అండ్ క్వాలిటీ స్లీప్ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉండాలన్నమాట. ఈ యాంటీ ఏజింగ్ బుక్ రాసి డైట్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసి చాలా మందిని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. నా అనుభవంతో చెప్పేది ఏంటంటే క్యాలరీస్ ముఖ్యమే కానీ న్యూట్రిషన్ దానికన్నా ముఖ్యం. గోల్డెన్ రూల్ రిప్ట్ లుక్ కావాలన్నా ఉండాలన్నా డైట్ ఇస్ ఎవ్రీథింగ్. మన ఎన్టీఆర్ అన్నలా నువ్వు కూడా సమ్మర్ లో షెడ్ అవుదాం అనుకుంటే సమ్మర్ షెడ్డింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ లాంచ్ చేస్తాం. ఈ ఇయర్ అయితే మాత్రం ఓన్లీ 5 మెంబర్స్ మెన్ అండ్ ఉమెన్ పిక్ చేయబోతున్నాం. ఎవరైతే రియల్ గా సీరియస్ గా ఉన్నారో 1-on-1 డైట్ కోచింగ్ డీటెయిల్స్ మన వెబ్సైట్ కి వచ్చి అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్. నువ్వు సీరియస్ అనుకుంటే నేను పిక్ చేసుకుంటా.